హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీలో కొన్ని డౌట్స్ను మన మిత్రులు అడగడం జరిగిందండి. మరి అవి ఏంటంటే, మండలానికి ఎన్ని సీట్లు ఉంటాయి, ట్రిపుల్ ఐటీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా లేదా, ఒక స్కూల్లో ముగ్గురు టాపర్స్ ఉంటే ముగ్గురికి సీటు వస్తుందా లేదా, ఇలాంటి డౌట్లని ఎక్కువ మంది రేజ్ చేయడం జరిగిందండి. మరి వాటికి సమాధానంగా ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మరి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఎక్కువ మంది కామెంట్ ఏదైతే చేస్తారో అలాంటి కామెంట్లను నేను వీడియో రూపంలో మీకు మీ ముందు ఉంచుతానండి. ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. మరి మీరు ఇచ్చే లైక్ మమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని నింపి మరిన్ని వీడియోలు చేసేలా ప్రోత్సహించిన వారు అవుతారు. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి మండలానికి ఎన్ని సీట్లు ఉంటాయి అనే క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మండలానికి అన్ని సీట్లను ఏమీ ఉండవండి. కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్తుంటారు 3 సీట్లు అయితే ఖచ్చితంగా ఇస్తారు, ఒక మండలానికి ఖచ్చితంగా 3 ఉంటాయండి అని చెబుతూ ఉంటారు. ఇవేమీ అస్సలు నమ్మొద్దండి. అసలు ఎన్ని సీట్లు అన్నది మీకు వచ్చిన 10th క్లాసులో వచ్చిన మార్కుల ఆధారంగా చేసుకునే మీకు ఈ యొక్క సీట్ అనేది ఉంటుందో తప్ప మండలానికి ఇన్ని అని స్పెషల్గా కేటగిరీస్ అయితే చేయరండి. ఓన్లీ క్యాస్ట్ వైజు ఈ యొక్క రోస్టర్ విధానం బట్టి తీస్తారు తప్ప మండలానికి ఇన్ని అని ఉండవు. ఒక్కొక్క మండలానికి 10, 12 అలా సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్క మండలానికి అస్సలు రాకపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మండలానికి ఇన్ని సీట్లు అని ఏమీ ఉండదండి. ఒక టాపరు ఒక స్కూల్లో 580 దాటిన వాళ్ళు ఒక 10 మంది ఒకే స్కూల్లో ఉన్నారనుకోండి, ఒకే స్కూల్కి 10 సీట్లు వచ్చున్నా ఆశ్చర్యపోకర్లేదండి. అదేవిధంగా ఒక్కొక్క స్కూల్కి 550 టాప్ మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఆ మండలంలో హైయెస్ట్ 560, 570 అలా వచ్చాయి అనుకోండి, ఆ మండలానికి రాకపోయినా ఆశ్చర్యపోకర్లేదు. అంతే తప్ప మండలానికి ఇన్ని పోస్టులని ఏమీ లేదు ఫ్రెండ్స్. మరి రెండో చూద్దామండి, ట్రిపుల్ ఐటీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ట్రిపుల్ ఐటీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు, క్లియర్గా చెప్తున్నానండి, ఉండదు. కరోనా సమయంలో 2 సంవత్సరాల పాటు విద్యార్థులను కరోనా బ్యాచ్గా విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయకుండానే ఇంటర్మీడియట్కి వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళకి కూడా ట్రిపుల్ ఐటీ సీటు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనే ఆలోచనలో అయితే 10th క్లాస్ ఎగ్జామ్ పెట్టలేదే కదా అనే ఉద్దేశంతో ఈ యొక్క ట్రిపుల్ ఐటీ కోసం ఎంట్రన్స్ ఎగ్జాము కరోనా సమయంలో మాత్రమే 2 సంవత్సరాలు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారండి. కానీ ఇప్పుడు ఆ విధానాన్ని ఎత్తివేశారు. 10th క్లాసులో మీకు వచ్చిన మార్కుల ఆధారంగానే మీ యొక్క క్యాస్ట్ని బట్టి, రిజర్వేషన్ బట్టి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగానే మీకు అన్నది సీట్ వస్తుందా లేదన్నది మనం చెప్పగలుగుతాము. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఫోటోలో ఈ యొక్క కట్ ఆఫ్ మార్కులు అయితే ఇవ్వడం జరిగిందండి. మీ రిజర్వేషన్ చూసుకోండి, ఎన్ని మార్కులు కనిపిస్తున్నాయో చెక్ చేసుకోండి. అన్ని మార్కులు మీ యొక్క 10th క్లాసులో అన్ని మార్కులు వస్తే మాత్రం మీరు సీటు అయితే పొందే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి మూడో చూద్దామండి, ఒక స్కూల్లో 3 టాపర్స్ ఉంటే ముగ్గురికి సీటు వస్తుందా? ఇప్పుడే చెప్పానండి. దీనికి కూడా సమాధానంగా కట్ ఆఫ్ మార్క్కి పైబడి ఒక స్కూల్లో 3 కాదు, 4 ఉన్నా 5 ఉన్నా కట్ ఆఫ్ మార్కుల కన్నా ఎక్కువ ఉండాలి. అందులోనూ క్యాస్ట్. ఇప్పుడు ఓసీ పిల్లలకు 570 వచ్చాయి అనుకోండి, ఒక తక్కువ రిజర్వేషన్ ఎక్కువ రిజర్వేషన్ ఉన్నటువంటి మిగతా క్యాస్ట్లు ఉన్నాయి కదండి, వాళ్ళకి కొద్ది తక్కువ మార్కులు వచ్చినా కొద్దిగా పర్వాలేదు. అంతే తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ ఓసీ అందరూ ఈక్వల్గా మార్కులు వచ్చి వాళ్ళకి వచ్చేవి మాకు రాలేదని అపోహపడాల్సిన అవసరం అయితే లేదండి. సో అక్కడ క్యాస్ట్ని బట్టి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఆ ప్రకారంగా బట్టి ఎన్ని మార్కులు ఉన్నాయని చెక్ చేసుకొని ఆ కట్ ఆఫ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.